హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ముగిసిన సెక్రటేరియట్ సమావేశము, గౌరవ ముఖ్యమంత్రి గారితో సమావేశం అయ్యే దాని గురించినటువంటి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. సో ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు మరియు పెన్షనర్ల చిరకాల వాంఛైనటువంటి వేతన సవరణ పీఆర్సీ, మధ్యంతర భృతి ఐఆర్ మరియు పెండింగ్‌లో ఉన్నటువంటి కరువు భత్యం డీఏ విడుదలపై విజయవాడలోని ఏపీ ఎన్‌జీఓ హోంలో ఏపీ జేఏసీ సెక్రటేరియట్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అత్యంత కీలకమైన వాతావరణంలో అయితే ముగిసింది. సో, ఈ సమావేశానికి ఏపీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ గారు అధ్యక్షత వహించగా, సెక్రటేరియట్ జనరల్ కెఎస్ఎస్ ప్రసాద్ గారు మరియు ఇతర ముఖ్య నేతలైతే పాల్గొన్నారు. సో, రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారి న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలనైతే ఈ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించారు. అయితే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకొని గత కొంతకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలని వారు విజ్ఞప్తి చేశారు. అయితే ముఖ్యంగా ఉద్యోగుల మనోభావాలను గౌరవిస్తూ ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని అయితే వారు గట్టిగా కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల వేతన ఆహ్, సవరణ జరిగి ఇప్పటికే 8 సంవత్సరాలు దాటిపోయింది. ఇది ఉద్యోగుల ఆర్థిక స్థితిగతులపై తీవ్ర ప్రభావం అయితే చూపుతోంది. సాధారణంగా ప్రతి 5 ఏళ్లకోసారి వేతన సవరణ జరగాలి. కానీ ఇక్కడ కాలపరిమితి దాటిపోవడంతో ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతున్నారు. గత ప్రభుత్వం నియమించిన పీఆర్సీ కమిషనర్ రాజీనామా చేసి 2 సంవత్సరాలకు పైగా గడిచినప్పటికీ నేటికీ కొత్త కమిషన్‌ను నియమించకపోవడం ఉద్యోగ వర్గాల్లో తీవ్ర నిరాశను, ఆందోళనను కలిగిస్తోంది. అయితే 12వ పీఆర్సీ కమిషన్‌ను తక్షణమే నియమించడం అనేది ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాకుండా ఉద్యోగుల హక్కు కూడా అని నాయకులు గుర్తు చేశారు. సో, పీఆర్సీ నివేదిక రావడానికి మరియు అది అమలు కావడానికి కొంత సమయం అయితే పడుతుంది. కాబట్టి ఆలోపు ఉద్యోగులకు ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు మధ్యంతర భృతి ఐఆర్‌ని వెంటనే ప్రకటించాలి అని వారు డిమాండ్ చేశారు. సో, ఇది ఉద్యోగులకు తక్షణ ఉపశమనాన్ని అయితే ఇస్తుంది. మరి ప్రస్తుతం దేశంలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది. దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతూ ఉన్నాయి. కూరగాయలు, పప్పు ధాన్యాలు, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల మధ్యతరగతి మరియు దిగువ మధ్యతరగతి ఉద్యోగులకు, పెన్షనర్లకు జీవనం గడవడమే భారంగా అయితే మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగుల కొనుగోలు శక్తిని కాపాడటానికి ప్రభుత్వం ఇచ్చే కరువు భత్యం, డీఏ మరియు ఇంటి అద్దె భత్యం హెచ్ఆర్ఏ అత్యంత కీలకం. అయితే దురదృష్టవశాత్తు ఇప్పటివరకు 5 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇది ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిని మరింత దిగజార్చింది. గత ప్రభుత్వం ఉద్యోగుల పట్ల చూపిన నిర్లక్ష్యం వల్ల ఈ బకాయిలు పోయాయని చెప్పేసి నేతలు వివరించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తూ ఉండటం పట్ల ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నప్పటికీ, రావాల్సిన ఆర్థిక బకాయిలు అందకపోవడంతో వారిలో అసంతృప్తి నెలకొంది. అయితే న్యాయంగా అందాల్సిన ఫలితాలు అందినప్పుడే ఉద్యోగులు పూర్తి ఉత్సాహంతో పని చేయగలరని వారు అభిప్రాయపడ్డారు. మరి ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఏపీ జేఏసీ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, వినతి పత్రాల సమర్పణ కార్యక్రమాలను చేపట్టింది. మరి జూలై 26వ తేదీలోపు ప్రభుత్వం స్పందించాలని కోరిన నేపథ్యంలో జూలై 1 నుండి జూలై 10 వరకు మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రజాప్రతినిధులందరికీ వినతి పత్రాలను అందజేశారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం జూలై 22న మంత్రుల కమిటీతో చర్చలు జరిపిన విషయం అందరికీ తెలిసిందే. ఆ సమావేశంలో మంత్రులు చాలా సానుకూల వాతావరణంలో చర్చలు జరిపారని చెప్పేసి ఆగస్టు 1 తేదీ తర్వాత ముఖ్యమంత్రి గారితో చర్చించి తుది నిర్ణయం ప్రకటిస్తామని హామీ కూడా ఇచ్చారని నేతలు తెలిపారు. అయితే ఈ హామీ మేరకు ముఖ్యమంత్రి గారు సాధ్యమైనంత త్వరగా ఉద్యోగ సంఘాల నేతలతో ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి పీఆర్సీ నియామకం, ఐఆర్ ప్రకటన, డీఏల విడుదలపైన స్పష్టమైన రూట్ మ్యాప్‌ను ప్రకటించాలని విద్యాసాగర్ గారు కోరారు. పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణతో పోల్చుకుంటే
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు వెనుకబడి ఉన్నారు అని ఈ మేరకు నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తెలంగాణ ప్రభుత్వం 3 సంవత్సరాల క్రితమే పీఆర్సీ ప్రక్రియను ప్రారంభించి కమిటీని నియమించడమే కాకుండా మధ్యంతర భృతిని కూడా ప్రకటించింది. మరి ప్రస్తుతం అక్కడ కొత్త వేతన సవరణ అమలుకు సిద్ధంగా ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో 12వ పీఆర్సీ కమిషన్ నియామకం విషయంలో కూడా ఇంకా ఎటువంటి కదలిక అనేది లేకపోవడం ఉద్యోగులను కలవరపెడుతోంది. ఈ విషయాన్ని పలుమార్లు మంత్రులు మరియు ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇప్పటివరకు స్పష్టమైన హామీ లభించలేదని వారు పేర్కొన్నారు. తెలంగాణ తరహాలోనే ఇక్కడ కూడా వేగంగా నిర్ణయాలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఏపీ జేఏసీ సెక్రటరీ జనరల్ కేఎస్ఎస్ ప్రసాద్ గారు మాట్లాడుతూ, ధరల పెరుగుదల నుంచి ఉద్యోగులను రక్షించేందుకు రాజ్యాంగబద్ధంగా అమల్లో ఉన్నటువంటి ఈ మేరకు కంపెన్సేటరీ మెకానిజంలో భాగంగానే ప్రతి 6 నెలలకొకసారి డీఏలను పెంచే విధానం ఉంది అని జెప్పేసి వివరించారు. అయితే ఇది దశాబ్దాలుగా వస్తున్నటువంటి ఆనవాయితీ అని, దీనిని నిలిపివేయడం సరికాదు అని ఆయన అన్నారు. అయితే ఒకవేళ ప్రభుత్వం నుంచి తగిన స్పందన రాకపోతే ఆగస్టులో మరోసారి విస్తృత స్థాయి జేఏసీ సమావేశాన్ని ఏర్పాటు చేసి భవిష్యత్తులో చేపట్టబోయే ఆందోళన కార్యక్రమాలను ప్రకటిస్తామని వారు హెచ్చరించారు. ఈ నెలలోనే ముఖ్యమంత్రి గారితో జరిగే సమావేశం పైన అందరి దృష్టి నెలకొంది. ఈ సమావేశంలో ఉద్యోగుల సమస్యలకు ఒక శాశ్వత పరిష్కారం దొరుకుతుందని, ఐఆర్ మరియు పెండింగ్ డీఏల విషయంలో ప్రభుత్వం తీపి కబురు చెబుతుందని రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగులు ఆశగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. సో, మొత్తానికి 12వ పీఆర్సీ 8 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నటువంటి వేతన సవరణ కోసం తక్షణమే కొత్త పీఆర్సీ కమిషన్‌ను నియమించాలి. అలాగే మధ్యంతర భృతి ఐఆర్, పీఆర్సీ అమలుకు సమయం పడుతుంది కాబట్టి తక్షణ ఉపశమనంగా ఐఆర్ ప్రకటించాలి. పెండింగ్ డీఏలు గత ప్రభుత్వం నుండి నిలిచిపోయినటువంటి 5 కరువు భత్యాలను వెంటనే విడుదల చేయాలి. సీఎంతో సమావేశం, సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగ సంఘాలతో నేరుగా చర్చలు జరపాలి. తెలంగాణతో పోలిక, పొరుగు రాష్ట్రంలోని పీఆర్సీ ప్రక్రియ ముగింపు దశకు వస్తుంటే ఏపీలో మాత్రం ఇంకా ప్రారంభం కాకపోవడంపై ఆందోళన. మొత్తానికి గడువు ప్రభుత్వం స్పందించని పక్షంలో భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకోవడానికి కూడా జేఏసీ సిద్ధంగా అయితే ఉంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ కమిషన్ నియామకం, ఐఆర్ ప్రకటన మరియు 5 పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏల విడుదల కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తి అయితే చేస్తూ ఉన్నారు. ధరల పెరుగుదల వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉద్యోగులకు ఈ ఆర్థిక ఫలాలు అందకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది. మంత్రుల కమిటీతో జరిగినటువంటి ప్రాథమిక చర్చలు సానుకూలంగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేరుగా జోక్యం చేసుకుని సమస్యల పరిష్కారానికి ఒక స్పష్టమైన కాలపరిమితిని ప్రకటించాలని ఏపీ జేఏసీ డిమాండ్ చేస్తోంది. త్వరలోనే సీఎంతో జరగబోయే సమావేశం ఉద్యోగుల భవిష్యత్తుకు అత్యంత కీలకమైతే కానుంది.